పవన్ కళ్యాణ్ బర్త్డే సెకండ్ ఉంది కదా, ఎలాగనిపిస్తుంది? చాలా హ్యాపీ అన్న, ఫ్యాన్స్కి చాలా హ్యాపీ. ఎందుకంటే బర్త్డే రోజు రిలీజ్గా మన గబ్బర్ సింగ్ మూవీ వస్తుంది. అదే కాక ఇప్పుడు ఏపీలో డిప్యూటీ సీఎం అయినాడు. ఇప్పుడు ఆయనని చూస్తూ ఇన్స్పైర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి ఆయన బర్త్డే వస్తుందంటే ఆ రోజు నిజం చెప్తున్నా, హైదరాబాద్, తెలంగాణ, ఏపీ అని కాదు, ఆయన బర్త్డే వచ్చిందంటే రోడ్లు బ్లాక్ అయిపోతాయి అంతే. ఆయన గురించి, ఆయన దేవుడు. ఇప్పుడు ఆయన పోస్టుల దగ్గర మన చేతుల కరుపులో పెట్టుకొని ఇలాంటి పూజలు చేస్తారు కదా, ఆయనని నిజంగా మన దేవుడిని ఎంత కొలుస్తారో తెలియదు కానీ పవన్ స్టార్ మాత్రం దేవుడిని బాగా కొలుస్తారు అన్న. సో ఇంతకుముందు బర్త్డేకి ఇప్పటికీ ఒక స్పెషల్ ఉంది. ఇంతకుముందు అంటే ప్రతిపక్ష నాయకుడిగా పొలిటికల్లో ఎదుగుతూ ఉంది. సో ఇప్పుడైతే డిప్యూటీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్న. ఎందుకంటే అంటే వస్తాడు రాదు అన్న ఒక టెన్షన్, ఒక భయంతో ఉండేవాళ్ళం. ఇప్పుడు అదేం భయం లేదు, ఎందుకంటే డిప్యూటీ సీఎం అయ్యిండు. అది కాక తన డిప్యూటీ సీఎం అయినాక ఫస్ట్ బర్త్డే రాబోతుంది కాబట్టి నాకు తెలిసి ఏపీలో హల్చల్ వేస్తుంది అన్న. ఏపీలోనే కాదు, ఏ థియేటర్లు వేసినా మన సెకండ్ ఉంది గబ్బర్ సింగ్ మూవీ రిలీజ్ అవుతుంది. నాకు తెలిసి రోడ్లు బ్లాక్ అవుతాయి, థియేటర్లు పగిలిపోతాయి అన్న. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, అల్లు అర్జున్ ఫ్యాన్స్కి కొంచెం గొడవలు జరుగుతున్నాయి కదా, ఎలాగనిపిస్తుంది? మనం అనుకుంటున్నాం అంతే అన్న. ఇప్పుడు అక్కడ వాళ్ళు బాగుంటారు, అంటే తెలిసిన వాళ్ళకి చెప్తున్నా, మనం కొట్లాడతాం అంతే. అక్కడ వాళ్ళు ఏముంటుంది, ఒక నాకు తెలిసి 1 month 2 months అలా ఉంటారు, కొద్దిగా దూరం ఉండి వాళ్ళు ఒకటి కలిసిపోతారన్న. కానీ ఏమంటే నుంచో నడుస్తుంది కదండి. ఫస్ట్ చెప్పన్ బ్రదర్ అన్నాడు స్టేజ్ పైన, తర్వాత రామ్ చరణ్ ప్రచారం చేసేప్పుడు చేశారు. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ స్టేజ్ మీద మాట్లాడుతున్నారు. అంటే ఇది కంటిన్యూ అవుతూనే ఉంది ఎన్ని సంవత్సరాలు అయినా కూడా. అంటే ఇంకా చూసినంత వరకు చూస్తారు, ఇంకా తర్వాత వాళ్ళకు కూడా విసుకొచ్చేసి ఇంకా వాళ్ళు ఏది చేయాలో ఇప్పుడు అంటే ఒక పవర్ ఉంది, వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు. ఇప్పుడు ఫ్యాన్స్ కూడా ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే బయట ఏడ గొడవ జరిగినా మూవీస్ గురించి వీళ్ళిద్దరి మధ్యనే జరుగుతుంది. బట్ ఏంటంటే మనం ఒకటే ఆలోచించాలి, వాళ్ళ గురించి మన ప్రాణాలు ఎందుకు పోగొట్టుకోవాలి? ఇప్పుడు నీ హీరో నీకు గొప్ప, నా హీరో నాకు గొప్ప, అంతేగాని వాళ్ళ గురించి కొట్లాడి మనం ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఎందుకు చెప్పండి. నేను అందరికి ఒకటే చెప్తా, ఎవరి హీరో వాళ్ళకి గొప్ప, అంతేగాని వాళ్ళ హీరో గురించి వీళ్ళ గురించి కొట్లాడొద్దండి. అంటే పుష్ప 2 మూవీ రిలీజ్ కానివ్వని చెప్పండి. పడుతుందా పుష్ప 2కి? అంటే టైం పడుద్ది అంటే ఇంకా పడుద్ది, ఎందుకంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగినాక నాకు తెలిసి అది ఇంకా పోస్ట్పోన్ అవుతుంది. సో మరి అల్లు అర్జున్ అట్లా మెగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి అలా మాట్లాడడం కరెక్టేనా స్టేజ్ మీద? ఇంకా కరెక్ట్ ఎలా అంటే ఇప్పుడు ఆయన కూడా ఆయన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఇంకా ఆయన గురించి మాట్లాడినప్పుడు ఆయనని ఇంకా నాకు తెలిసి ఫస్ట్లోనే కరివేపాకు తీసి పడేసినట్టు పడేయాల్సింది, అంటే ఆయన ఎదగనీయకుండా చేయాల్సింది. అలాగే అల్లు రామలింగ గారు అనుకుంటే ఇంకా అది మనకు వాళ్ళ గురించి తెలియదు. అంటే ఫస్ట్ ఆల్రెడీ చిరంజీవి గారు ఫామ్లో వచ్చాక అల్లు రామలింగ గారు వచ్చారు. ముందే ఆయన సపోర్ట్ చేసి చిరంజీవి గారిని తీసుకుంటారు. సో ఇప్పుడు అల్లు అర్జున్ నాకు ఆర్మీ ఉంది, నాకు చాలు అని మెగా ఫ్యామిలీని పక్కన పెట్టేసినట్టుగా మాట్లాడుతున్నారు, మీరేమంటారు? ఆయనకేం అర్థమైంది, ఫ్యాన్స్ మహా తిప్పి కొడితే ఆ ఫ్యాన్స్ కూడా పోతారు, ఇంకేముందన్న. ఇప్పుడు ఆయన ఆర్మీ ఒక్కోసారి మొన్న ఇంటర్వ్యూలో ఏమన్నాడు, నేను మీ వల్లే హీరో అయినా, మీ వల్లే మీరే నా ఆర్మీ అనేసి అన్నాడు. నెక్స్ట్ ఇంకో ఇంటర్వ్యూ ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు పోండి ఇంకో మాట చెప్తాడు. అలాంటి వాళ్ళని నమ్మరాదన్న. ఒకటే మాట చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఒకేలాగా ఉంటాడు, ఒకటే మాట మాట్లాడతాడు. వీళ్ళు అక్కడ మీరే నా ఆర్మీ, మీ వల్లే హీరో అయినా అంటే ఎవరు నమ్ముతారు చెప్పండి? అంతే. ఇంకా అందుకే జై పవన్ కళ్యాణ్, జై పవర్ స్టార్. సోషల్ మీడియాలో కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొంచెం ఓవర్ యాక్షన్గా మెగా ఫ్యాన్స్పై ర్యాష్ అవుతున్నారు, అదేమంటారు? ఇంకా వాళ్ళ గురించి తెలిసిందేమన్నా, ఏదో మొన్న ఈ మధ్యలో మూవీస్ ఏంలే వచ్చిన ఒక మూవీ ఇట్లా పెడతారు, ఏమన్నా అంటే తగ్గేదిలే అంటారు. ఆ డైలాగ్ పట్టుకొని రెచ్చిపోతున్నారు అంతే. ఇప్పుడు ఆ మూవీ రాకపోతే ఏంది పడితే చిప్ప కూడా పడేస్తుంది. మా ఇంటర్నేషనల్ స్టార్ అవార్డ్స్ వస్తున్నాయి, మీ పవన్ కళ్యాణ్ లోకల్ స్టార్ అంటున్నారు. ఆ లోకల్ స్టార్ అంటే ఒకసారి రాజకీయంలో దిగమను, పోటీ చేయమను, కొడతాడేమో చూద్దాం. లేదు ఒక్క సీటు కొడితే నేను నిజం చెప్తున్నా కదా, ఈయన అంట ఎవడైనా అప్పుడు చెప్పావు కదా పోటీ చేశాడు వచ్చిందని, నన్ను ఈయన వచ్చి అడగమను, ఆన్సర్ చేస్తాను నేను. ఏం అంటారు కదా, ఇంకా అంటే చెప్తే బాగోదు, ఇంకా మాటలు వస్తున్నాయని చెప్తే బాగోదు. ఒకసారి దాంట్లో దిగి చూడమన్నా చెప్తా. దీంట్లో దిగా నాకు ఈ అవార్డు వచ్చింది, ఈ అవార్డు వచ్చిందని కాదు, జనాల గుండెల్లో దేవుడు అయినాడా లేదా అదే చూడాలి. నేను వాళ్ళ వల్ల దేవుడిని అయినా వీళ్ళ మనకు అవన్నీ అవసరం లేదు. నేను ఒకటే చెప్తా, ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ కింద నాకు వచ్చిలేదులే.